ఈ రోజున ఏ గాయాన్ని బట్టి బాధపడుతున్నావో నాకు తెలీదు. అది ఎంత పెద్దగా ఉంది, ఎంత హ్యూజ్గా ఉంది కూడా నాకు తెలీదు. ఎంత హ్యూజ్గా ఉన్నప్పటికీ కూడా ఆ గాయం దగ్గరికి వెళ్దాము. ఆ గాయం దగ్గరికి వెళ్ళి ఆ గతం దగ్గరికి వెళ్దాము. ఆ గతం దగ్గరికి వెళ్ళి ఎవరైతే మనల్ని బాధ పెట్టారు, ఎవరు వల్ల అయితే మనం బాధపడ్డామో ఆ మనిషిని ఈ రోజున ఈ క్షణమే మనం క్షమించుదాము. లెట్స్ ఫర్గివ్ దట్ పర్సన్. యేసు ప్రభు శ్రమించరు కాబట్టి మనము కూడా శ్రమిద్దాము. మనసులో ద్వేషాలన్నీ పెట్టుకొని, మనసులో చేదుతనం అన్నీ పెట్టుకొని, ఒకే ఒక మాట అన్నీ పెట్టుకొని నటించడము కరెక్ట్ కాదు. అన్నీ పెట్టుకొని ఒక గాయపడే హృదయంగా జీవించడము కరెక్ట్ కాదు. అన్నీ మర్చిపోవడానికి ఏదో ఒక అడిక్షన్ని తీసుకోవడము మర్చిపోవడం మంచిది కాదు. అన్నీ మనసులో పెట్టుకొని ఒక హార్ట్ అండ్ హార్ట్ లాగా, ఒక వాల్ లాగా మన ముందు బిల్డ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇవన్నిట్లో నుంచి మనం బయటికి రావాలి, దేవుడిలో ఆనందించాలి. సంతోషంగా ఉండాలంటే మనము మన ప్రాబ్లమ్స్ అన్నీ దేవునికి ఇవ్వాలి.